నమస్కారం ఏపీ జర్నలిజానికి స్వాగతం. ప్రస్తుతం విజయనగరం పట్టణం నగర స్థాయికి చేరుకుంది. జనాభా కూడా పెరిగింది. అయితే వాహనాల రద్దీ కూడా పెరిగింది. అయితే ఈ వాహనాల రద్దీ విషయంలో ట్రాఫిక్ సమస్యలు కూడా ఎదురవుతున్నాయి. ట్రాఫిక్ సమస్యల గురించి మనతో ఈరోజు మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ వేదుల సత్యనారాయణ గారు ఉన్నారు. అసలు విషయం ఏంటో ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం. అయితే పట్టణంలో చూసుకున్నట్లయితే విజయనగరం పట్టణం నగరంగా మారింది. ఈ విషయానికి వస్తే ట్రాఫిక్ సమస్యలతో ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. అసలు ప్రస్తుతం ట్రాఫిక్ పరిస్థితి ఏమంటారు విజయనగరంలో? నమస్కారం. ఏపీ జర్నలిజం ప్రేక్షకులకి నేను నమస్కారం తెలియజేసుకుంటున్నాను. అయితే అమ్మా, ప్రశ్న మంచిదే. సో నగరం విస్తీర్ణ పెరిగింది, జనాభా పెరిగింది, వాహనాల రద్దీ కూడా పెరిగింది. కానీ ట్రాఫిక్కి సంబంధించినంత వరకు ఇంతవరకు ఒక పథక రచన కానీ ప్రణాళిక కానీ కనిపించడం లేదు. సో రద్దీకి తగినట్లుగా, వాహనాలకు తగినట్లుగా రహదారులను విస్తరించడంలో కావచ్చు, లేదా జనాభా పెరుగుదలకు అనుగుణంగా అవసరమైన మేరకి ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్ అంటాం, అంటే రద్దీ ప్రాంతాలు ఎక్కువగా ఉన్న చోట, ఇప్పుడు ఉదాహరణకి ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర కావచ్చు, కోట జంక్షన్ కావచ్చు, కలెక్టరేట్ జంక్షన్ కావచ్చు, ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్ కానీ, లేకపోతే సబ్వేలు అంటే రోడ్డుకి కింది భాగం నుంచి ఏర్పాటు చేసినవి కానీ ఏమీ కూడా ఏర్పాటు ఇంతవరకు చేయలేదు, చేసే ఆలోచన కూడా కనిపించడం లేదు. సో ముఖ్యంగా వాహనాలకు సంబంధించినంత వరకు కూడా వాహనాలు ఎక్కడ పెట్టుకోవాలి అన్నది ఇప్పుడు ప్రతి వాహనదారుకు పెద్ద సమస్యగా మారింది. ఎందుకంటే మీరు నగరమంతా పరిశీలించినట్లయితే అంత నో పార్కింగ్ జోన్గా ప్రకటించినట్లుగానే తెలుస్తోంది తప్ప వాహనాలకు అనుమతి, నగరంలోకి వాహనాలకు అనుమతి లేదు అన్న ధోరణే కనిపిస్తోంది తప్ప దానికి తగ్గట్టుగా చర్యలు మాత్రం కనిపించడం లేదు. చాలా వరకు ఇప్పుడు ప్రజల నుంచి వస్తున్న ఇది కూడా ఏంటంటే ఎక్కడా కూడా పార్కింగ్ ప్లేస్లను అలాట్ చేయకుండా నో పార్కింగ్ బోర్డులన్నీ పెట్టేస్తున్నారు, చలానాలు వేసేస్తున్నారని పబ్లిక్ అంటున్నారు. దీనిపై మీ ఒపీనియన్ ఏంటి సార్? అది వాస్తవం అమ్మా. ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు ఒక ఫ్యామిలీ కావచ్చు, ఒక వ్యక్తి కావచ్చు, బజార్లో ఏదో ఒక పని ఉంటుంది, ఏదో ఒక షాప్కి వెళ్ళాలి. సో షాప్కి వెళ్ళాలి అంటే ఫ్యామిలీతో వాహనం పైన వెళ్తారు. సో ఈ షాప్ దగ్గర వాహనం పెట్టుకోవాలి అంటే స్థలం ఉండదు. వాహనాల ముందేమో వాహన యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పెట్టుకుంటారు. తర్వాత మిగిలిన స్థలాన్ని ఏంటి, తోపుడు బళ్ళు, చిల్లర వ్యాపారులు ఆక్రమించి ఉంటారు. సో వాహనం ఎక్కడ పెట్టుకోవాలో తెలియదు. ఎక్కడో పెట్టుకుని వెళ్తే వెంటనే పోలీసులు వస్తారు, చలానా విధిస్తూ ఉంటారు. విచిత్రం ఏంటంటే ఎక్కడికక్కడ నో పార్కింగ్ అని బోర్డులే కనిపిస్తున్నాయి తప్ప పార్కింగ్ ప్లేస్ అన్నది మాత్రం ఎక్కడా లేదు. ఇక్కడ విచిత్రం, ఇప్పుడు పోలీస్ యంత్రాంగానికి కానీ లేదా నగరపాలక సంస్థ యంత్రాంగానికి కానీ వాహనదారులకి పార్కింగ్ ప్లేస్ చూపించాల్సిన బాధ్యత అనేది ఉంది. అసలు ఆ పార్కింగ్ ప్లేస్ చూపించకుండా ఏ విధంగా చలానా విధిస్తారు, ఏ విధంగా అసలు నో పార్కింగ్ అనేది పెడతారన్నది మరి లోగుట్టు పెరుమాళ్ళకే ఎరుక. అయితే ఇప్పుడు ప్రధానంగా మీరు చెప్పారు షాపుల వాళ్ళు, ఇప్పుడు ఈ షాప్ యజమానులు కూడా ఈ ట్రాఫిక్ అంతరాయం వలన వాళ్ళకి పెట్టుకునే ప్లేస్ లేకపోవడం వల్ల కస్టమర్స్ కూడా షాపులకు రావట్లేదు అనే ఒక వాదన అనేది వినిపిస్తుంది. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది వాస్తవమే కదమ్మా. ఎప్పుడైతే షాపుల వారికి ఈ వాహనదారు అంటే కస్టమర్స్, వినియోగదారులు వస్తూ ఉంటే వాళ్ళకి వ్యాపారం పెరుగుతుంది. సో ఆ వ్యాపారం పెరగాలి అంటే వాళ్ళకి పార్కింగ్ ప్లేస్ చూపించాలి. సో పార్కింగ్ ప్లేస్ లేకపోవడం, ఈ చలనాల బాధ పడలేక చాలామంది పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్కి వెళ్ళిపోతున్నారు. డిమార్ట్ కావచ్చు, రిలయన్స్ మార్ట్ కావచ్చు, పెద్ద షాపులకు వెళ్ళిపోతున్నారు. ఎందుకు? అక్కడ పార్కింగ్ సమస్య లేదు, అక్కడికి వెళ్ళి కావాల్సిన వస్తువులు కొనుక్కోవచ్చు. అంటే ఈ విషయాన్ని వ్యాపారులు కూడా గ్రహించడం లేదు. ఇది వ్యాపారులకు కూడా నష్టమే. అయ్యో, తమ షాపు కోసం, వ్యాపారం కోసం వస్తున్న వాళ్ళకి పార్కింగ్ ప్లేస్ చూపించాల్సిన బాధ్యత మనపై ఉంది. అలా చూపిస్తే మనకి వ్యాపారం అవుతుంది, లేకపోతే వ్యాపారం పోతుంది అన్న ఆలోచన వాళ్ళకు కూడా ఉండకపోవడం చాలా విచిత్రంగా ఉందమ్మా. సార్, మరి ఈ ట్రాఫిక్ సమస్యకి విజయనగర ప్రజలకి ఏం చేస్తే అసలు ఈ సమస్య అనేది పరిష్కారం అవుతుంది? అసలు మీ సూచన ఏం చేస్తారు? అంటే ఏం లేదు, ఇందులో ముఖ్యంగా పోలీస్ యంత్రాంగం కానీ నగరపాలక సంస్థ యంత్రాంగం బాధ్యత ఉంది. ఇద్దరు సమన్వయంతో నగరం అంతా కలిగి తిరిగి సో ముందస్తు రహదారుల విస్తరణ చేపట్టాలి. ముఖ్యంగా సెల్లారు పార్కింగ్ స్థలానికే వాడాలి. కానీ ఇక్కడ మనం నగరంలో చూసినట్లయితే ఏ షాపు సెల్లార్లు చూసినా కూడా కొత్త షాపులు పెట్టేస్తారు తప్ప పార్కింగ్ ప్లేసులు చూపించడం లేదు. ఈ విషయంలో నగరపాలక సంస్థ అధికారులదే బాధ్యత. తర్వాత రెండోది, సో ఇక్కడ ఇప్పుడు పోలీస్ యంత్రాంగం చేయవలసిన పని కూడా ఒకటి ఉంది. ముందస్తుగా ప్రజల్లో ట్రాఫిక్ ఎడ్యుకేషన్ అంటాం, వాళ్ళలో అవగాహన కల్పించాలి. సో ప్రజలకి ఎక్కడికక్కడ ఇదిగో పార్కింగ్ ప్లేస్ పెట్టి
అప్పుడు నో పార్కింగ్ జోన్ కింద ప్రకటన చేస్తూ ఉండాలి. ఇందులో ప్రజల పాత్ర కూడా ఉంది. కేవలం పోలీసులది తప్పు అనడానికి లేదు. కారణం ఏంటంటే ప్రజలు కూడా కనీసం రోడ్డు సెన్స్ అంటాం, రోడ్డు సెన్స్ లేకపోవడం, ట్రాఫిక్ ఎడ్యుకేషన్ లేకపోవడం వల్ల ఇష్టానుసారంగా వాహనాలు నడపడమే కావచ్చు, పార్కింగ్ విషయంలో కావచ్చు, ఎవరి రీతిన వారన్నట్టుగా కూడా వ్యవహరిస్తున్నారు. సో ఇది అందరి బాధ్యత ఉంది. ఇప్పుడు పోలీస్ యంత్రాంగం బాధ్యత ఉంది, నగరపాలక సంస్థ బాధ్యత ఉంది, ప్రజల బాధ్యత కూడా ఉంది. అయితే వాళ్ళని ఎడ్యుకేట్ చేసి అవగాహన కల్పిస్తే ఈ సమస్య చాలా వరకు కూడా పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. చూశారు కదా విజయనగర ప్రజలు ఎదుర్కొంటున్న ట్రాఫిక్ ఇబ్బందుల గురించి. ఈ సమస్య పరిష్కారం అవ్వాలి అంటే ఇటువైపు నగరపాలక సంస్థ కావచ్చు, అటువైపు పోలీస్ యంత్రాంగం కావచ్చు, ఇటువైపు ప్రజలు కూడా వాళ్ళకి సహకరిస్తేనే ఈ ట్రాఫిక్ సమస్య అనేది పరిష్కారం అవుతుంది. ట్రాఫిక్ సమస్య గురించి తెలుసుకున్నాం కదా. మరొక విషయంతో మీ ముందుకు వస్తాము. అంతవరకు సెలవు. నమస్కారం.